బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతుంది భారతీయ జనతా పార్టీ అంటూ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి మల్లారెడ్డి. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే దిశగా పావులు కదుపుతుందంటూ కూడా ఆయన ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అలాగే నా కొడుకు భద్రారెడ్డి బీఆర్ఎస్ నుంచి మల్కాజ్గిరి నియోజకవర్గంలో పోటీ చేయబోతున్నారంటూ కూడా ఆయన కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నిజంగా ఆయన చేసిన వ్యాఖ్యలు గనక నిజమైతే అసలు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి కూసాల కదిలిపోనున్నాయా, అసలు ఏం జరగబోతుంది అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ హాయ్. సార్ హాయ్ కృష్ణ, మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్ ఒక బ్రేకింగ్ చూసాం. రానున్న ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే దిశగా పావులు కదుపుతుంది అంటూ కూడా మాజీ మంత్రి మల్లారెడ్డి గారు కొన్ని ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. కానీ బండి సంజయ్ మాత్రం ఆ వ్యాఖ్యల్ని ఖండించారు. ఏంటి సార్ అసలు ఏం జరుగుతుంది? నిజంగా భారతీయ జనతా పార్టీ రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే దిశగా పావులు కదుపుతోందా? ఒకవేళ అదే జరిగితే జగన్ కి కూసాల కదిలే వార్త, లీక్ చేసినటువంటి కేసీఆర్ దూత అంటూ కూడా ఒక విజీ మనం చూస్తూ ఉన్నాం. ఏంటి సార్ నిజంగా రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే దిశగా బీజేపీ ఇక్కడ అలాగే ఆంధ్రప్రదేశ్లో టీడీపీతో పొత్తు పెట్టుకునే దిశగా కనుక వెళ్తే జగన్మోహన్ రెడ్డి కూసాలు కదలబోతున్నాయి అంటే ఏం చెప్తారు? ఇప్పుడు మల్లారెడ్డి గారి గురించి మాట్లాడుకోవాలండి, ఎందుకంటే కీలకమైన వ్యక్తి మల్లారెడ్డి గారు ఇక్కడ ఈ వ్యాఖ్యలు చేసింది. అసలు ఇటువంటి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయటంలో దిట్ట మల్లారెడ్డి గారు. ఎగ్జాక్ట్లీ. ఆయన టిఆర్ఎస్ మీటింగుల్లో కూడా బీఆర్ఎస్ అధినేత కేటీఆర్ని కూడా చాలా నవ్వుల్లో ముంచెత్తేవాడు. వాళ్ళ గురించి ఆయన చెప్పే పొగడ్తలు వింటే వాళ్ళే కితకిత మలుపులు తిరిగిపోయేవాళ్ళు, మిల్కులు. అంటే అట్లాంటి ఒక చతురోక్తి ఉన్న వ్యక్తి మల్లారెడ్డి గారు. అసెంబ్లీ చిట్చాట్ జరుగుతున్నది అదే వ్యాఖ్యలు చేస్తాడు. అది స్పెషలిస్ట్ ఇలాంటి క్రియేట్ చేయటంలో నంబర్ 1. ఆయన వాళ్ళ అబ్బాయిని పోటీ చేయిస్తున్నాడు భద్రారెడ్డిని కూడా. అది కూడా పార్టీ అధిష్టానం అనుమతి ఉందో లేదో ముందైతే లీక్ చేసి పడేసాడు. చేసేయటం ద్వారా బట్టకాల్చి మీదేసినట్టు వాళ్ళని ఇచ్చేసినట్టు అయింది, బ్లాక్ చేసినట్టు అయింది. అర్థమైందా? అలాంటి అట్లా చాలా తిట్ట. అసలు కేటీఆర్ గారు ఎంత నవ్వుకునేవాడో మల్లారెడ్డి గారు మాట్లాడుతుంటే సభల్లో, వాళ్ళ పార్టీ మీటింగుల్లో కానీ బహిరంగ సభల్లో కానీ. మల్లారెడ్డి గారు ఒక లైటర్ వెయిన్ లో వెళ్తాడు కానీ బట్ క్యాలిక్యులేటెడ్ పర్సన్. ఆయన చాలా చిన్న స్థాయి నుంచి ఇవాళ దేశంలోని అత్యున్నతమైన సంఖ్యలో ఉన్న విద్యా సంస్థలు, అన్ని ప్రొఫెషనల్ విద్యా సంస్థలు, ఏదో BA BCom లాంటి కాలేజీలు కాదు, మెడికల్ కాలేజీలు, పెద్ద పెద్ద హాస్పిటల్స్, తర్వాత మంచి ఇంజనీరింగ్ కాలేజెస్, డీమ్డ్ యూనివర్సిటీస్ ఉన్న వ్యక్తి మన నియోజకవర్గంలో. అయితే మల్లారెడ్డి గారి వ్యాఖ్యల్ని ఎవరు కూడా సీరియస్ గా తీసుకోరు. బీఆర్ఎస్ వాళ్ళు కూడా తీసుకోరు, ప్రజలు కూడా తీసుకోరు. కానీ ఆయన నవ్వుతా చేసినప్పటికీ కూడా ఆయన రాజకీయ ప్రయోజనాలు, ఆయన స్వప్రయోజనాలు, తర్వాత ఆయన కుటుంబ ప్రయోజనాలు అన్ని ఇమిడ్చి మాత్రం చేస్తాడు. ఆయన తెలివి తక్కువగా చేసినట్టు బోళాగా అనిపిస్తారు. మాజీ మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యల వెనక ఆయన ఉద్దేశం ఏంటి? ఏ ఉద్దేశంతో ఆయన ఇటువంటి వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు? నేను చెబుతున్నా కదండి, ఇప్పుడు ఇంకా ఎన్నికల్లో ఎవరికి సీట్లు ఇస్తారు, ఎట్లా ఇస్తారు అనేది ఇంకా ఏం తెలవలా. కానీ ఇవాళ ఆయన ఏంటంటే వాళ్ళ అబ్బాయిని పోటీ పెట్టదలుచుకున్నాడు. ఇప్పుడు ఒక బోళాగా ఒక వ్యాఖ్య చేసేసాడు అనుకోండి, దీన్ని బీఆర్ఎస్ బహిరంగ ఖండించలేదు. ఒక రకంగా ప్రజల్లో దీన్ని తీసుకెళ్లాడు వార్తని, భద్రారెడ్డి కంటెస్ట్ చేస్తాడు మల్కాజ్గిరిలో అని. కొంత జనంలోకి అది పెనెట్రేట్ అయిన తర్వాత విత్డ్రా చేయటం కూడా కష్టం. బీఆర్ఎస్ కూడా ఇవ్వాల్సిన పరిస్థితులు పడిపోద్ది. అట్లా ఒక రకంగా కమిట్ చేయించినట్టు అవుతుంది. అందులో ఇట్లాంటి అట్లా ఆయన పైకి ఎంత బోళాగా కనిపిస్తాడో అంత క్యాలిక్యులేటెడ్ మనిషి. ఆయన పూర్వకాలంలో అంజీ గారిని ఉండేవాడు, చీఫ్ మినిస్టర్ గా చేశాడు, సెంట్రల్ క్యాబినెట్ మినిస్టర్ గా చేశాడు. నేను 6 అణాలకు కూలీనని చెప్పేవాడు. నిజమే, ఆయన అప్పట్లో ఆల్విన్లో చేశాడంట నిజాం టైంలో. కానీ ఆయన తర్వాత ఒక ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రులుగా ఎంతమంది చేసినా అంజీ గారిని ఇప్పటికీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ఆయన పెద్ద చదువు లేదు, ఆయనంతా కామన్ సెన్స్తో మాట్లాడతాడు, చెలోక్తిగా మాట్లాడతాడు. కానీ దాంట్లో అర్థం ఉంటుంది. ఆయన చేసే నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉంటాయి. ఏసీ రూముల్లో కూర్చుని చేసే మనిషి కాదు ఆయన. ఒక సామాన్య మానవుడికి మనం తీసుకునే నిర్ణయం ఎంత బెనిఫిట్ చేస్తా అనేది అట్ట ఆలోచిస్తాడు.
ఆయన మీద అలాంటి బోల్డ్ జోకులు కూడా ఎన్నో వచ్చినాయి. అయినా కూడా ఆయన ప్రజల గుండెల్లో గూడు కట్టుకుపోయాడు. ఎన్టీఆర్ గారికి వచ్చినంత మంది కన్నా కూడా ఆయన చనిపోయినప్పుడు వచ్చారంటే ఇక మీరు అర్థం చేసుకోండి ప్రజల్లో ఆయనకి ఎట్లాంటి ప్రజల గుండెల్లో ఆయన స్థానం ఎలా ఉందనేది. మల్లారెడ్డి కూడా పైకి హైలీ క్యాలిక్యులేటెడ్ బిజినెస్ పర్సన్ అండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని కూడా ఎన్ని బూతులు తిట్టాడో మీరు చూశారు. అసలు ఆయన తిట్టినంత బూతులు ఛాలెంజెస్ ఎవరు చేయలే. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయి రేవంత్ రెడ్డి గారి పొట్టలో తలబెట్టి తమ్ముడు మన ఇద్దరం తిట్టుకున్నది ఏదో అది అక్కడికే కానీ గుండె రాక తీసుకోవద్దని చెప్పగలిగినంత చతురుడు. సార్ ఈయన బీఆర్ఎస్ లో ఉన్నారు కాబట్టి రానున్న పార్లమెంట్ ఎన్నికలో నా కొడుకు మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి పోటీ చేయబోతున్నారని చెప్తే ఒక అర్థం ఉంది. కానీ అసలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునేందుకు పావులు కదుపుతుంది అంటే కూడా వ్యాఖ్యలు చేయడం వెనక ఆయన ఉద్దేశం ఏంటి? అసలు ఆయన ఉద్దేశం అంటే ఆయన విష్ఫుల్ థింకింగ్ మనసులో ఆయనకి అది ఉంది. బీఆర్ఎస్ కనుక బీజేపీ కలిసి పోటీ చేస్తే ఇప్పుడు నా దగ్గర 5 పైసలు ఉంది, మీ దగ్గర 95 పైసలు ఉంది సపోజ్. ఇప్పుడు నేను మీతో పార్ట్నర్షిప్ కలవాలనేది నా విష్ఫుల్ థింకింగ్. అంటే బీఆర్ఎస్ నేతలందరూ కూడా అదే విషతో ఉన్నారంటారా? బీఆర్ఎస్ అందరు నేతలకి మల్లారెడ్డి గారికి ఉండా, కేసీఆర్కి ఉందా, కేటీఆర్కి ఉందా అంటే మనం చెప్పలేము. మల్లారెడ్డి గారు ఒక డిఫరెంట్ పర్సన్. ఆయన ఏదైనా అంటే కూడా వాళ్ళు మల్లన్నాని నవ్వుకుంటారు తప్ప ఈయనలో ఏదైనా కుట్రకోణం ఉంది లేకపోతే స్వార్థంతో చేశాడని కూడా వాళ్ళు అనుకోరు. అట్లాంటి వ్యక్తిత్వం అయింది. లైటర్గా మాట్లాడతాడు కానీ బట్ ప్రతిదీ ఒక అర్థవంతంగా లోన ఒక ఆలోచన ప్లానింగ్ అనేది అయితే ఉంటుంది ఆయనకి. అట్లా వాళ్ళ అబ్బాయిని ఆ నియోజకవర్గం నుంచి ఒక రకంగా సజెషన్ ఇచ్చాడు అనుకోరాదు. ఓకే, హైకమాండ్కి బీఆర్ఎస్కి మేము పోటీ చేస్తాము అనేది ఆయన టోపీ రింగ్లోకి ఇసిరాడు. అసెంబ్లీ చిట్చాట్లో మల్లారెడ్డి గారి వ్యాఖ్యల్ని బండి సంజయ్ ఖండించారు. అసలు భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ తో పొత్తు పెట్టుకునే దిశగా మేమేమో అడుగులు వేయట్లేదు, మేమేమి పావులు కదుపుతట్లేదు అన్నట్లుగా ఆయన మాట్లాడారు. ఆయన వ్యాఖ్యల్ని ఆయన సీరియస్ పొలిటీషియన్ అండి. వెరీ సింపుల్. కృష్ణ గారు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలో బీజేపీ బీఆర్ఎస్ తో పొత్తులో ఉందని ఒక రూమర్ అయితే బాగా స్ప్రెడ్ అయింది కదా ప్రజల్లోనూ. దాని వలన ఎవరికి నష్టం జరిగింది? బీజేపీ 2వ స్థానం నుంచి 3వ స్థానంలోకి వెళ్ళిపోయింది. అసలు 2వ స్థానం నుంచి అసలు అధికారంలోకి రావాల్సిన పార్టీ అది. కానీ కవిత గారి మీద పదే వాళ్ళు మేము అరెస్ట్ చేస్తాం, ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఈ పాత్ర ఎక్కువ ఉంది, మాకు అన్ని ఆధారాలు ఉన్నాయి, తాజ్మహల్ హోటల్లో 6 నెలలు ఆమె పేరు మీద రూమ్ ఉంది, తర్వాత ఈవెన్ సిబిఐ వాళ్ళు ఈమె ఎన్ని ఫోన్లు వాడింది వాటి ఈఎంఐ నంబర్లో ఉంటాయి కదా వాటితో సహా చెప్పారు, వాటి కాస్ట్ చెప్పారు, ఎన్ని ధ్వంసం చేసి చెప్పారు, అంత ఎవరెవరితో మాట్లాడింది అన్ని మా దగ్గర డీటెయిల్స్ ఉంటాయి అని చెప్పి వాళ్ళే ప్రజల్లోకి ఒక మెసేజ్ పంపి చివరికి ఆమెను అరెస్ట్ చేయపోయేటప్పటికి బీఆర్ఎస్ తో బీజేపీ కొమ్మక్కు అయిందన్న ఒక పేరు తెచ్చుకుని అధికారంలోకి రావాల్సిన వాళ్ళు వెనక్కి పడిపోయారు. అది ఎంత తేడా ఉంది. ఇప్పుడు వెనక సీట్లో కూర్చుని కారులో వచ్చిన దానికి డిక్కీలో పడుకుని వచ్చిన దానికి ముచ్చాల ముగ్గులో రావు గోపాలరావు అంటాడు దర్జా తగ్గిపోవాలా అని. మరి వాళ్ళు నిజానికి అధికారంలోకి రావాల్సిన వాళ్ళు అంత మూల్యం పే చేశారు వాళ్ళు చేయని తప్పుకి. బీఆర్ఎస్ తో వాళ్ళు ఏం ఒప్పందం చేసుకున్నట్టు కూడా ఎక్కడా స్పష్టత లేదు. కానీ ప్రజలకు అభిప్రాయం కలిగే దెబ్బతిన్నారు. కాబట్టి వాళ్ళ బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రాంతీయ పార్టీ మాత్రమే. రేపు జరుగుతున్న ఎలక్షన్స్ లోక్సభకి జరగాల్సిన నష్టం ఇక్కడ అసెంబ్లీలో బీజేపీకి జరిగిపోయింది. ఒక రకంగా వాళ్ళు ఒంటరిగా వెళ్తేను కాంగ్రెస్ తో పోటీ పడ్డారనుకోండి నువ్వా నేనా అన్నట్టుంటది. బీఆర్ఎస్ ఏంటి మధ్యలో? బీఆర్ఎస్ తో వచ్చే ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఇసుక ఎడారిలో నడుస్తావు, ఇసుక మూట మోసుకుంటూ వెళ్ళినట్టు అవుద్ది. ఇసుక ఎడారిలో నడవటమే కష్టం, పైన ఇసుక మూట పెట్టుకోవటం. ఆ ఇసుక ఏమన్నా పనికొచ్చేదా? 1 కిలోమీటర్ తీసుకెళ్తే అక్కడ ఇసుక ఉంటుంది. అంటే నేను ఎందుకు చెబుతున్నానంటే బీఆర్ఎస్ కనుక బీజేపీ నెత్తికెత్తుకుంటే ఈ ఎన్నికల్లో జరిగేది బీజేపీకి నష్టం తప్ప లాభం కాదు. ఒక రకంగా ప్రాంతీయ పార్టీలకి లోక్సభలో ఎవడు ఓటేయడండి. ఈయన వెళ్ళి అక్కడ ఏం చేస్తాడు బీజేపీకి. ఓకే సార్, కొంచెంసేపు తెలంగాణ విషయాన్ని పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో కనుక నిజంగా భారతీయ జనతా పార్టీ టీడీపీతో పొత్తు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇక అంటే షాక్ తప్పదా అంటే ఏం చెప్తారు? తప్పదనే చెప్తాను. ఇప్పుడు బీఆర్ఎస్ ఇప్పటికి లాంటి వార్తగా అయితే ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఆ మాట బీజేపీకి అక్కడ ప్రజాబలం ఉందని కాదు. ఎన్నికలను కనుక పగడ్బందీగా తొక్కిపెట్టి నిబంధనల ప్రకారం చేస్తే దొంగ ఓట్లు రిగ్గింగ్లు ఇవన్నీ జరగకుండా, అక్రమాలు జరగకుండా, లిక్కర్ పంపిణీ జరగకుండా, నగదు పంపిణీలు జరగకుండా, బెదిరించి ఓటర్స్ని ఓటింగ్లు చేయించుకోకుండా చేయగలిగితే అది ఖచ్చితంగా తెలుగుదేశానికి అడ్వాంటేజ్. ఇప్పుడు ఎందుకంటే తెలుగుదేశానికి ఫేవర్గా ఉంది అక్కడ వాతావరణం. వాళ్ళు కూడా నిర్ణయించుకున్నారు. తర్వాత గత ఎన్నికలో 2019
టైంలో బీఆర్ఎస్ బ్రహ్మాండమైన సపోర్ట్ ఇచ్చింది అన్ని విధాల. ఇప్పుడు ఇక్కడ బీఆర్ఎస్ అధికారంలో లేదు, ఆయనే ఇరగబడి పడిపోయినప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టగలిగే శక్తి ఆయన దగ్గర లేదు. కాబట్టి ఇవన్నీ కూడా వ్యతిరేకం. తర్వాత షర్మిల్ గారు రావటం, టీడీపీ జనసేన ఎన్నికల్లో కూటమిగా ఏర్పడటం, దానికి బీజేపీ బ్లెస్సింగ్స్ ఇవ్వటం. బీజేపీ ప్రజాబలం లేకపోయినా ఎన్నికల నిర్వహణలో ఖచ్చితంగా చేయగలిగే శక్తి కేంద్రానికి ఉంది, కేంద్ర ఎన్నికల సంఘం పోలీస్ మేనేజ్మెంట్ లో. అప్పుడు అది డిసడ్వాంటేజ్ అవుతుంది ఈయనకి అన్ని విధాలా కూడా. ఇప్పుడు ఏంటి, పక్క రాష్ట్రం నుంచి వస్తున్న పెద్ద సహాయం కోల్పోయాడు. తర్వాత ఏమో ఎన్నికల్లో గతంలో చేసిన అక్రమాలు చేయడానికి అవకాశం లేకుండా ఉంది, కేంద్రం పట్టు బిగిస్తుంది. రెండోది, సొంత చెల్లెళ్ళే వచ్చి కుటుంబంలోనే ఇన్ని అకృత్యాలు చేసిన మనిషి పిచ్చోళ్ళారా మీకేం చేస్తాడరా ఈయన ఇట్లాంటి ద్రోహి అని చెల్లెలు చెబుతుంది. వాళ్ళే వచ్చి వాళ్ళ కింద చెల్లెలు గతంలో ఎంత త్యాగం చేసిందో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తెలియదేం కాదు. తర్వాత వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు గురించి తెలియనాడు ఎవడు లేడు. తర్వాత అన్ని వర్గాల మీద దాడి వాళ్ళు చూశారు. తర్వాత ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని కూడా అరెస్ట్ చేయడం చూశారు. 57 రోజుల పాటు అదే చర్చ జరిగింది, 52 రోజులు. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇంకోటి ఏంటి, అవినీతి, రాజకీయ అవినీతి చంద్రబాబు ఎక్కువ చేశాడా లేకపోతే ఈయన చేశాడా అనే దాని మీద చర్చ జరిగింది. ఇలా ప్రతిదీ కూడా ఆయనకి ప్రతికూలమైనటువంటి వాతావరణం తనే తెచ్చుకున్నాడు. రెండోది, బీజేపీ అభిమానాన్ని ఎలా కోల్పోయాడంటే, అరెస్ట్ చేసిన చంద్రబాబుని సిఐడి అయితే కేంద్ర ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం అరెస్ట్ చేసిందని చెబితే వాళ్ళకి మీద తెలుగు ప్రజలందరూ గుర్రయ్యారు. ఆ రకంగా నష్టం పోయింది. ఎప్పుడు కూడా జాతీయ పార్టీలు ఏ రాష్ట్రాల్లో కూడా ఒక రాష్ట్రాలు కోల్పోయే పరిస్థితి ఉండదు. 2 రాష్ట్రాల్లో వ్యతిరేకత వచ్చింది. మూడోది, పాక్షికంగా కర్ణాటకలో వచ్చింది, పాక్షికంగా తమిళనాడులో వచ్చింది, ఇంకా కొన్ని పాకెట్స్లో మధ్యప్రదేశ్లో కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు. ఈ విధంగా నష్టపెట్టాడు వాళ్ళని. అంటే ఎంత సునాయాసంగా అబద్ధం చెప్పాడంటే, ఒక మిత్ర పార్టీగా ఉండి, మిత్రపక్షంగా ఉండి బీజేపీకి నేను అరెస్ట్ చేయలేదు, ఇప్పుడు నేను ఏదైనా తప్పు చేసి మీ మీద తోస్తే నేను మిత్రుడిగా చలామణి అవుతా, అది మీకు ఎంత బాధ అనిపిస్తుంది? నే కదా చేసింది, ఆయన చేసిన ఆమె ఎందుకు తోసాడని అట్లా ఒక డౌట్ వచ్చేసింది జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ మీద. అతను చాలా అన్రిలయబుల్ పర్సన్, ఏదైనా తను చేసి మనల్ని నష్టపరుస్తాడనే భావన కూడా రాబట్టే ఇవాళ దూరంగా పెట్టుతున్నారు ఆయన్ని. మోడీ గారు కానీ, షా కానీ, ఆయన నడ్డా కానీ, బీజేపీ వాళ్ళు. కాబట్టి అన్ని విధాలా నష్టపోయేది జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ. ఓకే సార్, థ్యాంక్ యూ కృష్ణ గారు, మన వీక్షకులు.